ఎన్కౌంటర్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరి జిల్లా కోయిలగూడెం అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్ బలగాల కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది. గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 2 కీలక మావోయిస్టులు మృతి చెందారు. మరో మావోయిస్టు హతమైనట్లు కూడా తెలుస్తోంది. ఎన్కౌంటర్ ఘటనా స్థలి నుంచి మావోయిస్టులు పరారయ్యారు. కోయిలగూడెం కిట్టుకూరు గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో ప్రస్తుతం గ్రేహౌండ్స్ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మృతులను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, ఏపీ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, మరొకరు హతమైనట్టు తెలుస్తోంది. మృతి చెందిన ఉదయ్, అరుణలపై రివార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. రైట్గా అల్లూరు జిల్లా కోయిలగూడెం అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్కు సంబంధించి మా ప్రతినిధి శివశంకర్ ఫోన్లో మరింత సమాచారం అందిస్తారు. ఎస్ శివశంకర్, ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి సమాచారం ఉంది. ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది, ఎంతమంది హతమైనట్టుగా తెలుస్తోంది, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తోంది? రాజేష్, చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఇదైతే ఎన్కౌంటర్ జరిగిందో దీనికి సంబంధించి మావోయిస్టులకు సంబంధించిన కీలకలతను కూడా మృతి చెందినట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇప్పటికీ కూడా గ్రేహౌండ్స్ సంబంధించిన దళాలకు సంబంధించి ఇప్పటికే కూంబింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి రంపచోడవరం ఏరియాని కేంద్రంగా చేసుకుని ఇక్కడ ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని మావోలు కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా ఇద్దరు మావోలకు సంబంధించిన ఇన్ఫార్మర్స్ పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి అయితే భారీ బాంబు పేలుడు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపించే గతంలో కూడా ఒక ఎన్కౌంటర్ అయితే ప్లాన్ చేశారు. అప్పుడు మిస్ అయింది, కానీ ఈసారి పక్కా ఇన్ఫర్మేషన్ తో కూడా దాడి చేసినట్లు కూడా మనకి తెలుస్తుంది. అయితే మృతి చెందిన వారిలో ఎవరైతే జాజర్ల రవి ఎలియాస్ ఉదయ్, ఎలియాస్ గణేష్, ఎలియాస్ బిరుసు అనే పేర్లతోటి అనేక పేర్లతోటి మావోయిస్ట్ అయితే కొనసాగాడు. అయితే ఇతను తెలంగాణకి చెందిన వేలశాలి గ్రామం, చిట్యాల మండలం, భూపాలపల్లి జిల్లా కి సంబంధించిన వ్యక్తిగా తెలుస్తుంది. ఇతనిపై 25 లక్షల రివార్డ్ మనీ కూడా ఉంది. ఇతను అయితే ఏఓబి సెంట్రల్ జోన్ మెంబర్ గా కూడా ఇతను కొనసాగాడు. అదే ఇటు విధంగా చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి అరుణ మోస్ట్ వాంటెడ్ అనే చెప్పుకోవాలి. ఇదైతే వెంకటలక్ష్మి చైతన్య, ఎలియాస్ అరుణ, ఎలియాస్ రూపీ అనే పేర్లతో కూడా ఈమె మావోయిస్ట్ గా కొనసాగింది. అయితే ఈమె పెందుర్తి మండలం, విశాఖ జిల్లాకి సంబంధించిన వ్యక్తి. అయితే ఈమెపై 20 లక్షల రివార్డ్ మనీ ఉంది. అది చూసుకున్నట్లయితే విశాఖ జిల్లా మాజీ ఎమ్మెల్యే కొలారి సర్వేశ్వరరావుతో పాటు మరో ఎమ్మెల్యే హజీతో కూడా అడ్డం ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే వీరిద్దరిపై కూడా రివార్డ్ మనీ ఉంది. అయితే వీరితో పాటు తెలుస్తుంది. అయితే పోలీసులు మీకు ఇప్పటికే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మావోలు ఎక్కడే నక్కు ఉన్నారు, ఇంకా వారి కోసం కూడా ఇప్పటికీ కూంబింగ్ అనేది కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో అయితే వారందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కూంబింగ్ అయితే కొనసాగుతుంది. శివశంకర్, ఛత్తీస్గఢ్ లో అంటే ఇటీవల ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్లు ఆగిపోవడం, తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అక్కడ అడవిలో అలజడి రావడం, అక్కడ ఎన్కౌంటర్ జరగడం, అంటే ఆపరేషన్ కగార్లో భాగంగా మొత్తం మావోయిస్టుల ఏరియాలో లక్ష్యంగా ఇది కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. సో అదే దానికి కొనసాగింపుగా అనుకోవచ్చా ఏంటి? అంటే దానికి కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మావోలు కొత్తగా ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ ప్రయత్నిస్తున్నారంటే కూడా గత కొంతకాలంగా గ్రేహౌండ్స్ దళాలకైతే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉంది. గతంలో కూడా ఒక ఎన్కౌంటర్ ప్లాన్ చేశారు, కానీ అప్పుడు త్రుటిలో తప్పించుకున్నారని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి మారేడుమిల్లి ప్రాంతం కావచ్చు, అలాగే రంపచోడవరం ప్రాంతం కావచ్చు, అటవీ పరంగా ఎక్కువగా అడవుల మధ్య ఉంటుంది. కానీ ఈ మధ్యన టూరిస్టుల ప్రభావం ఎక్కువ పెరుగుతుంది. ఇటు పక్కగా వెళ్లే వాళ్ళందరూ కూడా ఇటు పక్కన పర్యాటకుల ఎక్కువ తాకిడి పెరగడంతో వారిని టార్గెట్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఈ పక్కన అటవీ ప్రాంతాలు ఎత్తైన కొండలు ఉంటాయి కాబట్టి ఆ కొండల పైన నివసిస్తూ ఉంటే వారు ఏ క్షణాలైనా వీరి మీద అటాక్ చేస్తారని చెప్పి వాళ్ళు ఆగుతారు అనే ఒక నేపథ్యంలో ఇక్కడ ఒక భారీ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని మామూలు భావించినట్టు కూడా గ్రేహౌండ్స్ దళాల నుంచి మనకు సమాచారం అందుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివశంకర్. అల్లూరు జిల్లా కోయిలగూడెంలో ఎన్కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్ దళాలు ఇంకా కూడా అక్కడ అడవి ప్రాంతంలో కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికీ చాలా మావోయిస్టులో ముఖ్యమైన నేతలందరూ కూడా దాంట్లో ఆ ఎన్కౌంటర్లో హతమైనట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతూ ఉన్నారు.